ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మొగుడు కావాలా? అయితే అద్దె కట్టాల్సిందే. ప్రపంచంలో అక్కడ అందమైన అమ్మాయిలు ఉన్న దేశం అదే. కానీ అక్కడ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలే దొరకడం లేదట. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ దేశంలో మొగుడు కావాలి అంటే పెళ్లి చేసుకోవాల్సిన పనే లేదట. జస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని గంటకింత అని రెంట్ కడితే చాలు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అసలు ఏంటి రెంటల్ హస్బెండ్ కదా? మగాళ్ల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్న ఆ దేశం ఏది? ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం. యూరోప్లోని లాత్వియా ప్రకృతి అందాలకు ఈ దేశం ఎంత ఫేమసో అక్కడున్న విచిత్రమైన మగాళ్ల కొరతకు కూడా అంతే ఫేమస్. ఈ దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే ఎక్కువ. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత అక్కడ ప్రతి 100 మంది ఆడవాళ్లకు కేవలం 80 మంది మగవాళ్లు మాత్రమే ఉన్నారట. దీంతో అక్కడ చాలా మంది మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంట్లో నల్లా చెడిపోయినా, ఫర్నిచర్ మార్చాలన్నా, బల్బులు పోయినా సహాయం చేయడానికి ఇంట్లో మగదిక్కు లేక అక్కడ ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఈ సమస్యల నుంచి పుట్టిందే రెంటల్ హస్బెండ్ కాన్సెప్ట్. అక్కడ కొమండా 24 లాంటి కంపెనీలు ఒక వెరైటీ సర్వీస్ని మొదలుపెట్టాయంట. మీకు భర్త లేడని బాధపడకండి, మాకు కాల్ చేయండి, గంటల చొప్పున భర్తని పంపిస్తామని ఆఫర్ ఇస్తున్నారట. ఆర్డర్ ఇవ్వగానే ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. అయితే అతను వచ్చేది రొమాన్స్ కోసం అయితే కాదు, కేవలం ఇంట్లో మగవాళ్ళు చేసే పనులు చేసి పెట్టడానికి మాత్రమే. ప్లంబింగ్, కార్పెంట్రీ, బరువులు ఎత్తడం వంటి పనులన్నీ చకచకా చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. దీన్ని అక్కడ హస్బెండ్ ఫర్ అండ్ హవర్ అని పిలుస్తూ ఉన్నారు. లాత్వియాలో మగవాళ్లు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడి పురుషుల ఆయుర్దాయం తక్కువ కావడం మరియు అలవాట్ల వల్ల అనారోగ్యాలు పాల్వడం అని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా భర్త లేకపోయినా పర్లేదు, చేతిలో డబ్బుంటే పని చేసి పెట్టేవాడు చిటికెలో వాలిపోతాడు అని లాత్వియా లేడీస్ ఇప్పుడు లైట్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇదండి సంగతి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని మనం అంటాం, కానీ అక్కడ మాత్రం గంటకు బిల్లు కట్టే వ్యవహారంలా మారిపోయింది. ఈ కాన్సెప్ట్ మన దగ్గర వస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి.